నమస్తే మల్లేష్ అన్న. తమ్మి నమస్తే. అంత మంచిదేనానే? అంత మంచిదే. ఈ లెవెలే ఈడు మా బామ్మర్ది. అవునా? సానొద్దురా చూడక. అప్పట్లా బక్క ఉండే, మనిషి కొంచెం ఉతారిచ్చిండు. ఇక గందుకే ఏర్పాటు చేయలే. ఎప్పుడో ఓసారి వస్తాడు, 2 నెలలు అర్థమే రాక ఇప్పుడు వచ్చిండు. ఏం చేస్తావోయ్? దుకాణం నడిపిస్తా. ఇగో ఓ అన్నందుకు తప్పు పట్టుకోకు. మల్లేష్ అన్న నాకు అన్న అవుతాడు కదా, నువ్వు నాకు బామ్మర్ది వరుస అవుతావు. అట్లేం అనుకోను బావా. దుకాణం మంచిగా నడుతుందా? మంచిగానే నడుతుంది. ఇక మా ఊరు చుట్టుపక్కల నాదే పెద్ద దుకాణం. పెద్ద దుకాణం అంటే ఇక 24 గంటలు పనే ఉంటుంది అన్నట్టు. తినడానికే తీరుపాటు ఉండదు, రికాం లేకుండా మంది అత్తనే ఉంటారు. గందుకనే దుకాణం మూసి ఎటుపోడు. ఎట్లా పోతాడే? మూస్తే గిరాకీ దెబ్బతినదా? బతుకు తెరుగు ఉన్నప్పుడు మంచిగా వేసుకోవాలి, ఇక మంచిగా చేరుకో అచ్చిపోవాలి. అవు కానీ ఎటుపోతారు? తాళాలకు తెల్లగలంటే మా బామ్మర్ది పాన విడుచుకుంటాడు. మా అత్తారు లే తెల్లగల్ల దొరకదు. అవు కానీ మల్లేష్ అన్న, ఆ కొండనికి నీకేమో పంచాయతీ అయిందటగా. నా బర్రెవయ్యాను మక్క మేసిందని పంచాయతీ పెట్టించి 10,000 దండగా తీసుకున్నాడు. మరి నీ బర్రె గంటగానం మేసిందానే? 4-5 కర్రలు మేసింది, 4-5 కర్రలు దొక్కింది గంతే. పెద్ద మనుషులు ఇవ్వలే? ఆ బొమ్మడు సత్తాడు. వాళ్ళు చిన్నోళ్ళు కాదే. ఇంకా బుడుగుంగల బుచ్చిగాడు అక్కర్నదని నాకు 50,000 తీసుకొని అబద్ధం ఆడితే వాళ్ళిద్దరిని పంచాయతీ చెప్పు అని పిలిస్తే వీడికి 3 సార్లు ఆయుధేసిర్రు. తిని తాగటానికి 10,000 ఓడగొట్టిరు. సాపేడెలుపు మేలే 10,000 దండగేసాడు. మస్తు బాధ అనిపిస్తుంది. నువ్వేం బాధపడకే, వాళ్ళు బాధపడే రోజు మారుతుంది. పుణ్యానికి వచ్చిన దొబ్బితే పాపం తలగదా బావ? పోయేస్తాం తమ్మి. సరే పోయిరావే. పోయేత్తా బావ. పోయిరా బామ్మారిది. నేను మంచి కలుపుకోలుకున్నావే. ఇగో మల్లేష్ అన్న, బామ్మారిదికి కళ్ళులకు గుడ్లు కూడా తెప్పి ఒబ్బింకడానికి ఎక్కువ తాగుతాడు. తెప్పిస్తా. నువ్వు తాగిపోయా అవ్వా? ఎందుకు తాగిపోయా? కొంచెం ఆగితే తాళాలకే అత్తా. ఏ పాడు తాగుతావు చూస్తా. మీరైతే వారి. సరే బావ పోయేస్తాం. మంచిది, పోయేస్తాం తమ్మి. పోయిరాన్న. ఇంకా మల్లేష్ అన్న అమాయకుడైనా బామ్మారికి గట్టిగా దొరికిండు. నమస్తే సత్య బావ. నమస్తే. నమస్తే బమ్మాయి బావ. నమస్తే నమస్తే. ఎటు వేస్తారు? మాకేం పని ఉంటుంది, పంచాయతీలు చెప్పుడు తప్ప. ఊడూరులోకి పంచాయతీ ఉండే చెప్పొత్తాను. అవునా? మరి తెగిందా? తెగలే, వారం వాయిదేసినాం. ఏం పంచాయతీ? మొగడు పిల్లలు లొల్లి పెట్టుకొని దూరమైనరు. దూరమైన వాళ్ళని కలపాలి కానీ వాయిదేస్తారే. కలిపితే పంచాయతీ కొడుతుంది. వాయిదేసినాం అనుకో, తినచ్చు తాగచ్చు, ఇన్ని పైసలు దొబ్బచ్చు. మీ పని మంచుకునేదే బావా. పెట్టుబడి లేకుంటేనే అన్ని నెలలు ఇస్తారు. పెద్ద మనుషులు పెట్టుబడి పెడతారా? జగన్నాథ్ పెట్టిన పైసలకెళ్ళి 4 రూపాయలు జేబులు వేసుకోవాలి. మీరు పంచాయతీలు చెప్పుట్లా ఆరితేరీరే. మనూరు దాటి పక్కూళ్ళే పంచాయతీలు చెప్తారంటే మీరు పేరువైన పెద్ద మనుషులు ఎప్పో. మరి ఏమనుకుంటున్నావు? తెలివితోటి పని, మాటతోటి మనీ. అంతే. కాసులు జేబులో వాడాలి, కళ్ళు కడుపులో వాడాలి. న్యాయం మేము ఎటు దింపితే అటు తిరుగుతుంది. అందరి పంచాయతీ మంచిగానే చెప్తారు కానీ నా పంచాయతీ ఓడగొడతలేరు మీరు. మా ఓడగొడతాం, ఎల్లకాలం వాయిదేస్తామా? జల్లి నా పంచాయతీ ఓడగొట్టురు బావా. సరే బమ్మం బావా. సత్య బావా, ఇప్పుడు మీకేమైనా పని ఉన్నానే? ఎందుకు? కళ్ళకు పోదాం, పోతాడు కళ్ళు తాగిపిస్తా. పని మా ఉన్నది కానీ ఏమంటారా బ్రహ్మం? నాకు కూడా పని ఉన్నది. ఇగో మీకు పని ఉంటే వెనక సీట్ చూసుకోరే బావా. ఇవాళ మీరు తాళాలకు వచ్చిందే కావాలి. ఇక నువ్వు ఇంతగానో అడుగుతున్నావు కాబట్టి మేము రాకపోతే నీ మనసు నారాజు అవుతుంది. పోదాం. సరే పోదాం కానీ ఇంటి దాకా పోయేస్తాం. ఏ ఇంటి దాకా ఎందుకురా, ఈనాంగిటే పోదాం. సరే పా మరి పోదాం. ఉండురు బావా, నేను ఈ కరెంట్ మోటార్ బంద్ చేసేస్తా. ఈయనే ఉండు. సరే జల్లేస్తా. పోయిరాపో. అరే ఈయన పంచాయతీ జల్దీ అయిపోవాలని తాగటానికి రమ్మంటుండ్రా. అవురా, ఆడనంగానే అయితే అదిరా. మన పైసలు ఏమైనా పోతానే యారా, పుస్తకానికి వచ్చిందే తాగద్దాం. ఏ పంచాయతీ చేసినా ఎర్రమందే పోయేవట్రి.
ఇవాళ పోద్దాడి కళ్ళు కడుపు నిండా తాగుదాం. తాగుదాం. పోద్దాడు కళ్ళు దాకా సానుద్దులే పారిందా పొలమంతా? పారింది బావ, ఇక వారి దా దా పోదాం. పారి ఇలా రిమ్మచ్చేదాకా తాగుదురు ఇక. అవురా సది, ఆ, ఈసారి పాలకు బగ్గనే పట్టినవాట కదరా? 5 ఎకరాలంతా పట్టిన బావా. నువ్వు కట్టపోతురా. ఇక నాకు ఏరే పని ఏమున్నదే, వ్యవసాయం చేసుకుంటేనే నా బతుకాయ. ఇక బతకడానికి ఏదో పని చేసుకోవాలి కానీ. నిజమే బావా, మన పని మనం చేసుకోవాలి, మంచిగా బతకాలి. మందిని ముంచపోతే అయిపోయా. రారి బావ నడుగురి. అరే ఈడు మనల్ని అన్నాడా, మాట వరుస కన్నాడా? ఏ అని గంత తెలివి ఎక్కడిది కానీ దా పోదాం. బామ్మర్ది కళ్ళు ఎట్లున్నది? కళ్ళు మంచిగా బావ. మా కనకేమో కత్తులు నూరుతాండు. నమస్తే మా. నమస్తే అల్లుడా. కళ్ళు ఉన్నాయమ్మా? ఉన్నది ఉన్నది. గా నక్కలగడ్డ ఎక్కినవా? ఇంతకు ముందే ఎక్కొచ్చిన అల్లుడా, ఆ కుండలు అదే. నిజమా? నీకు అబద్ధం ఆడుతున్నా అల్లుడా, కావనంటే సైజుడు. ఎందుకు గాని? అవు సత్యాబా, ఎంత తీసుకున్నావే? తాగిపిత్తాన్ని తీసుకొచ్చి ఎంత తీసుకుందామంటాడేంద్రా? ఎక్కువ చెప్తే ఒడుతుందో ఒడవదో అని అడుగుతుండు కావచ్చే. ఇక ముగ్గురం ఉన్నాం కదా, ఓ 100 రూపాయలు అయితే చెప్పు. కనకేమా ఓ 100 రూపాయలు అయితే పోయే. వెనక చీరి మళ్ళీ వచ్చినాక పోతూ. సరే రాని బావ కూర్చుందాం. కూసోరి పోతా. కళ్ళు మంచిగా పొంగులు వంగుతుంది. మామ గట్టి కళ్ళు అయితేనే నాకు వస్తాడు, అట్టిదైతే లేదనే చెప్తాడు. అయ్యో బావకంత నువ్వు అట్టు అట్టు. పెద్దోళ్ళు మీరుండగానే ఎట్లా పడితేనే నువ్వు అట్టు. తీసుకుంటున్నా. తీసుకో. తీసుకో. కనకేమా గుడాల సత్తే వచ్చిండా? వచ్చిండు, పక్క మండవలకేండు. మరి నువ్వు అటు పోతే ఇంత మక్కపొట్టు పట్టుకరా. సరే తెత్తా. మక్కపొట్టు ఉంటుందిగా? ఉంటుంది ఉంటుంది. తీసుకుంటానా బా? తీసుకుంటాను. గట్టిగా కళ్ళు అయితే గట్టిగానే ఉన్నది. ఇగో కనకేమా అటే పోతానవా? గా మక్కపోటుదే ఉంటుంది కదా అయినా కదా ఉంటుంది. ఒక 50 రూపాయలు పట్టుకరా. మరి తెత్తా. బావాలు కళ్ళు ఎట్లున్నాయే? మంచిగా ఉన్నది. సానుద్దులకి ఎలా తాగుతానం? అరే సత్తిగా 3 నెలలు అవుతుందా రమ్మనం తెలగలు దాక అవుతుంది. అరే సది బావా, నువ్వు చేయబట్టి పోద్దాడికలు తాగుతాను. తాగురి బావా, కడుపు నిండే తాగురి. ఇది వడితే ఇంకా 2 కుండలైనా తెచ్చుకుందాం.
కనుక మావటేవా ఏ మామ అజయ్ రాయ్ ఇగో మక్క పొట్టేనా ఇక మా బావల కంపు అంపుతా. హట్టి పేపర్ కూడా ఒకటి ఎక్కువనే ఇచ్చింది కానీ ₹50 మక్క పొట్ట ఏ పాటియలే కానీ ఇగో బమ్మమ్మ జర మెల్లగంపే. బొక్కురు బా కారం ఉన్నది. బావా ఇలా గట్టిగా తాగురే. తాగుడే అయ్యాల పొట్టు పొట్టు తాగుడే. పండి బొర్రెదాకా తాగురు బావా. పండి బొరితే నువ్వు లేవా బామ్మరిది? నేనున్న బావ మీకు డోకా లేదు. నేనున్నాక మీకు బమ్మం బావా సత్యా బావా గా బుడుంగల బుత్తి అని దగ్గరికి వెళ్ళి పైసలు ఎప్పుడు ఇప్పిస్తారే నాకు? బామ్మరిది ఆ నీకో ముచ్చట చెప్పమంటావా? చెప్పు బావా. నువ్వు పైసలు ఇప్పిమని అడుగుతున్నావు కానీ మాకెప్పుడైనా పైసలు ఇచ్చినావా? మాకు చెరో 3000 ఇస్తే నీ పైసలు ఎప్పుడో వచ్చు. ఆ బుడుబుంగల బుచ్చిగాడు మాకు చెరో 2000 ఇచ్చిండు. గందుకే నీ జమనాథ్ పైసలు ఉడుతున్నాయి కానీ నీ పంచాయతీ ఉడతలేదు. నా ఏం చేస్తారని మిమ్మల్ని నమ్ముకుంటే నాకు నట్టం చేస్తారా బావా? బామ్మరిది నాయం నష్టం మాకు తెలియదు. పైసామే పరమాత్మ. పైసలిస్తే పంచాయతీలు తెగుతాయి, లేకపోతే వాయిదాలు పడతాయి. ఎడ్డోని లెక్క చూస్తావేంద్రా? నీకో ముచ్చట తెలుసా? ఏంటిది? గా మల్లేష్ గానికి 10,000 దండిగేసినాం కదా, అందులో 5,000 మేమే దొబ్బినాం. అవునా? మరేమనుకుంటున్నావు? మమ్మల్ని ఎవరు కోరుకున్నా పైసలు ఇచ్చిన దిక్కే మాట్లాడతాం. మీరు పెద్ద మనుషులు, ఏం చేసినా నడుతుంది. కానీ నా పైసలు తిప్పిరు బావా. బావో కడుపులో గలగలంటండి. నేను సెకుడాము దాకా పోయేస్తా, మీరు రావుర్రి. పోయిరాపో. ఉడితే మళ్ళా తెచ్చుకోర్రి, నేను అత్తగాని. సరే పో. అరే సత్తి, ఏందిరా? మనల మించిన పెద్ద మనుషులు ఈ ఊళ్ళో ఉంటారు ఇక. నిజమేరా బామ్మారిది. ఏంది బావా? కట్టు చూడు. ఎవరు బావా వాళ్ళు? గాలిద్దరే బామ్మారిది. నాకు పంచాయతీ పెట్టించి 10,000 దండ తీసిరు. పైసలు ఇచ్చినందుకే మాట్లాడతారు. మనది తప్పు లేకున్నా మనదే తప్పు అంటారు. బతుక నేర్చిరు, మంది బతుకుల నాగం చేస్తారు. ఇక వాళ్ళ సంగతి చూస్తాగు. అద్దురా, వాళ్ళతోని మనకెందుకు? వాళ్ళ పాపను వాళ్ళే పోతారు. పోనీ అని ఇడిచిపెడితేనే మంచోళ్ళని ముంచుకుంటూ పోతారు. ఓసారి అరుచుకుంటేనే ఇంకోసారి దొంగ పంచాయతీలు చెప్పరు. బావా నువ్వు వీడుండు, నేను పోయి వాళ్ళని అరుచుకుంటా. అరే బామ్మారిది అద్దురా. నువ్వు ఉండు బావా. అబ్బా, 2 దమ్ములు పట్టే వరకే పానం తిరిగినట్టు అయింది. కళ్ళు గట్టిగా ఉన్నది. ఆ బమ్మం బావ సత్యం బావ నా కోసం చూస్తారు కావచ్చు. వాళ్ళు కూడా ఆ కుండ మొత్తం తాగితే నా లెక్కనే సెగడాం కాడికి వస్తారు. కానీ బొమ్మయ్య సత్తయ్య పెద్ద మనుషులు అంటే మీరేనా? మేమే. ఎందుకు, ఏమన్నా పంచాయతా? మీతోనే పంచాయతీ. మేమే పంచాయతీలు చెప్తాం, మాతోనే పంచాయతా? ఇంత తాగినట్టున్నాడు, తొవ్వ తప్పచ్చినట్టున్నాడు. తొవ్వ తప్పలే, బరాబరే వచ్చిన. ఇవాళ మీ ఇద్దరికి ఉన్నది. ఏంద్రా మాకున్నది?
అసలు నువ్వు ఎవరివి ఆధార్కి ఎందుకు వచ్చినావు సపరేకమో పోవటానికి రాలే మిమ్ముల పొరక చేయటానికి వచ్చినా పోనీ అని ఊకున్న కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నావేంద్రా ఎవనివ్వరా నువ్వు చెప్పు పక్కోని మక్క చేను బర్రె మేసిందని 10,000 దండిగేసిన మల్లేశం బామ్మర్దిని గట్టయ్యా దుకాణం గట్టయ్యను పక్కోడు పంచాయతీ పెట్టిపిస్తే దండిగేసినాం అలా మా తప్పే ఉన్నది మీరు చేసింది తప్పే పెద్ద మనుషులు అంటే తప్పును తప్పనాలే ఒప్పును ఒప్పనాలే కానీ మీరు ఎవడు పైసలు ఇచ్చి తినిపిచ్చి తాగిపిస్తే ఆందికే మాట్లాడతారు మంచోళ్ళను మోసం చేస్తారు మేము ఇవ్వని మోసం చేయలే ఎన్నో పంచాయతీలు చెప్పినాం ఏలెత్తి చూపినోడు లేడు ఎదిరించి మాట్లాడినోడు లేడు మాకు అవునా మరి లేకపోతే ఏంది ఏదో పోటుగాని లెక్క వచ్చి ఎర్రలేసిన కుక్కల తిక్క పడుతుంది నన్ను ఎరిలేసిన కుక్క అంటే అవరా గట్టయ్యా దుకాణం గట్టయ్యా ఇగల మీ గోసులు ఊసిందే కావాలి ఏయ్ డా నువ్వు ఇట్రా ఏవో జాక్కున్నావు పదివేలు దొరుకుతారా బాబాయ్ 10,000 దొరుకుతారా నిన్ను ఇట్లా కాదురా ఉరుకురా ఎంత దూరం ఉరుకుతారో ఉరుకురి మిమ్మల్ని ఇడిచిపెట్ట ఉరికిరారా రిమ్మచ్చినట్టు తాగుదాం అనుకుంటే దమ్మచ్చినట్టు ఉరికిస్తాడు కారా కడుపు నిండా తాగుదామని వస్తే కాలు గుంజేతాడు ఉరుకుతుండు కదరా తాగిది మొత్తం దీపాగారా అబ్బా ఈడెవర్రా తాళాల నలిగిండు ఓ సత్యం బావా ఓ బమ్మం బావా ఏమైందా కోసలు కొట్టుకొని ఉరుకుతారు ఎందుకు ఉరుకుతారు ఆగురి కళ్ళు కలుపుకున్నదా ఏ ఆగుదా మల్లేశ్వర బాబా మమ్మల్ని ఉంచాడు ఏ నేనున్నా ఏం కాదు నువ్వు ఉండి ఏం చేస్తావు తలలోకి రాకుండా అయిపోవు గుర్రాలు లెక్క ఉరుకుతారు పో రారా సత్తిగా రారా గట్టిగానే దంచినట్టున్నాడు గందుకే గోసులు ఊసినా ఉరుకుతారు ఏ దురుకురా అన్నాడు ఎంత దూరం ఉరికినా ఇయ్యాల మిమ్మల్ని ఇడిచిపెట్ట ఏ గట్టయ్యా ఆగు నోట్లే నారికే లేనోడు మా బావనే మోసం చేస్తారా వాళ్ళని కొట్టినవా గట్టిగానే చంపిన 4-5 టైంకు నాకు గుర్ప దొరకలే కానీ లేకుంటే అలా గోసులు కాదు దోతులు ఊసిపోయాల మంచి పని చేసినావు మా ఊళ్ళో వాళ్ళని తిట్టనోళ్ళే లేరు ఎవరైనా పంచాయతీకి వెళ్తే చాలు పైసలు తీసుకుంటూ లంగల దిక్కు దొంగల దిక్కు మాట్లాడు ఈ దెబ్బతోని వాళ్ళు పంచాయతీలో చెప్పవరిగా కొంచెంలా తప్పించుకున్నారే లేకపోతే వాసం దించుతూ అయినా అలా నిడిచిపెట్టగాని కొడుకులు అరగల మీ కొంకులు నడవాలి అత్తానా వీడు బాగా డేంజర్గానే లెక్కున్నాడు ఇవాళ వాళ్ళకి వాసం దించడానికి ఇడిచిపెట్టట్లేడు